రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడికి పాల్పడింది. 12 ప్రాంతాలపై 660 డ్రోన్లతో ఒకేసారిగా అటాక్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే నోవోమోస్కోవ్స్కీ ప్రాంతంలోని కెమికల్ ప్లాంట్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్ ధ్వంసమయ్యాయి. భారీగా మంటలు చెలరేగి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. పలు డ్రోన్లను రష్యా ధ్వంసం చేసినట్లుగా ఇప్పటికే ప్రకటించింది. ఉక్రెయిన్ దాడులతో రష్యా అలర్ట్ అయింది. క్షిపణులతో ప్రతి దాడికి దిగింది రష్యా దాడిలో 2 ప్రాణాలు కోల్పోయినట్లుగా ఉక్రెయిన్ ప్రకటించింది. ముఖ్యంగా గత వారం రోజులుగా రష్యా ఉక్రెయిన్ మధ్య దాడుల తీవ్రత మరింత పెరుగుతోంది. ప్రత్యక్ష యుద్ధం పతాక స్థాయికి చేరింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుసగా ప్రతిరోజు కొన్ని వందల దాడులతో ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నటువంటి 100 డ్రోన్స్తో అండ్ 10ల సంఖ్యలో మిజైల్స్తో ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ మేజర్గా రష్యాకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్, పవర్ ప్లాంట్స్ మరియు ఆయిల్ స్టోర్స్ని టార్గెట్గా చేసుకుంటున్నట్లుగా కనపడుతోంది. రష్యాకి సంబంధించిన కీలకమైనటువంటి ఆదాయ వనరుల్ని దెబ్బ కొట్టాలని, వాళ్ళ వ్యాపార సముదాయాలని పూర్తిగా ధ్వంసం చేయాలని ఇప్పుడు ఉక్రెయిన్ ప్లాన్ చేసుకుంటున్నట్లుగా కనపడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే మేజర్గా యుఎస్, ఇరాన్, ఇజ్రాయెల్ వార్ నుంచి ఉక్రెయిన్ కొన్ని పాఠాలు నేర్చుకున్నట్లుగా కనపడుతుంది. వాటిని బట్టి చూస్తే ఈ మధ్య కాలంలో ఉక్రెయిన్ డ్రోన్ అటాక్స్ని రష్యా మీద మరింత పెద్ద ఎత్తున చేస్తుండడం కనిపిస్తోంది. అలాంగ్ విత్ దట్ చాలా క్రూషియల్ స్పాట్స్, పవర్ ప్లాంట్స్, అలాగే ఆయిల్ స్టోర్స్, అలాగే మరికొన్ని వ్యాపార సముదాయాలనే టార్గెట్గా చేసుకుంటుంది. జస్ట్ లైక్ ఇరాన్ ఎలాగైతే వాళ్ళ మిత్ర దేశాల మీద, అంటే అమెరికా మిత్ర దేశాల మీద, గల్ఫ్ దేశాల మీద దాడులు చేసి వాళ్ళ ఎయిర్పోర్ట్స్ని ఎలా అయితే ధ్వంసం చేసిందో, అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆయిల్ స్టోర్స్ని ఎలా ధ్వంసం చేసిందో, అట్ ది సేమ్ టైం యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కూడా ఇరాన్కి సంబంధించిన కీలకమైనటువంటి వాళ్ళ సైనిక స్థావరాలని ఎలా ధ్వంసం చేసిందో, ఆయిల్ స్టోర్స్ని దెబ్బతీస్తామని ఎలా బెదిరించిందో. సో సిమిలర్ ఇప్పుడు స్ట్రాటజీస్ కనిపిస్తున్నాయి రష్యా ఉక్రెయిన్ మధ్యలో కూడా. ఇరు దేశాలు ఒకరికి సంబంధించిన ఇరు దేశాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఆపోజిట్ క్రూషియల్ ప్లేసెస్ని, క్రూషియల్ స్పాట్స్ని టార్గెట్గా చేసుకుంటున్నట్లుగా కనపడుతుంది. సో దెర్ ఈజ్ ఎ స్లైట్ చేంజ్ ఇన్ స్ట్రాటజీ, వార్ స్ట్రాటజీ. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని నేను మరింత క్లియర్గా చూపిస్తాను. ఎంత భయంకరంగా దాడులు చేసుకుంటున్నాయో, ఎంత ఇంటెన్స్గా ఈ వార్ కొనసాగుతోంది అనేది ఒక్కసారి మీరే చూడండి. అసిమెట్రిక్ వార్ఫేర్ అని మనం విన్నాం. అంటే అతి తక్కువ ఖర్చుతో శత్రు దేశానికి భారీ నష్టాన్ని కలిగించడం, సుదీర్ఘకాలం పాటు ఇలా యుద్ధాన్ని కొనసాగించడం, దీని ద్వారా ఒత్తిడి పెంచడం. సో ఇలాంటి ఒక విధానాన్నే ఇప్పుడు ఉక్రెయిన్ ఫాలో అవుతున్నట్లు కనపడుతోంది. ఎలాగైతే ఇజ్రాయెల్ అండ్
యుఎస్ విషయంలో ఇరాన్ చేసిందో దాడులు మనం చూసాం. సుమారుగా ఫిబ్రవరి చివరిలో మొదలైనటువంటి యుద్ధం మార్చ్, ఏప్రిల్, మే, జూన్ చివరికి ఇప్పటికీ కొంతవరకు శాంతించినటువంటి పరిస్థితి కనపడుతోంది. సో ఆల్మోస్ట్ 4 months ఆఫ్ లాంగ్ వార్ మనం చూసాం. ఇన్ని రోజుల పాటు ఇరాన్ యుద్ధం చేయగలుగుతుందని ఎవరు ఊహించలేదు. కానీ ఊహలన్నింటినీ, అంచనాలని పటాపంచలు చేస్తూ ఇరాన్ ఇన్ని రోజుల పాటు, ఇన్ని నెలల పాటు యుద్ధం చేయగలిగింది అండ్ అమెరికాని మొత్తానికి తల వంచేలా చేసింది. సో ఇప్పుడు మొదట్లో రష్యాతో ఉక్రెయిన్ కూడా అలాగే అనుకున్నారు. ఉక్రెయిన్ ఎంత చాలా చిన్నది, ప్రపంచంలోనే అడ్వాన్స్ టెక్నాలజీ రష్యా దగ్గర ఉంది, చాలా పెద్ద పెద్ద మిజైల్స్ ఉన్నాయి అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి సీక్రెట్ ఏజెన్సీస్ కూడా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటాయి. ఇక ఉక్రెయిన్ పని అయిపోయింది అని చెప్పేసి అనుకున్నారు. ఈవెన్ కొన్ని ప్రపంచ దేశాలు, ఇతర దేశాలు కూడా ఈ యుద్ధంలో జోక్యం చేసుకోవడానికి భయపడ్డాయి ఉక్రెయిన్కి సపోర్ట్గా. ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ కూడా కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాయి. కానీ రష్యా మీద డైరెక్ట్గా దాడి చేయడానికి కానీ నాటో దేశాలు కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి కనపడింది. సో ఖచ్చితంగా ఉక్రెయిన్ పని అయిపోతుంది త్వరగా అనుకున్నప్పుడు ఉక్రెయిన్ చాలా రోజుల పాటు యుద్ధాన్ని కొనసాగించగలిగింది. బట్ ఇప్పుడు స్ట్రాటజీ మార్చినట్లుగా కనపడుతుంది. ఎందుకంటే రీసెంట్గా ఉక్రెయిన్ ఈ భారీగా డ్రోన్ అటాక్స్, మీరు చూడండి, మిజైల్స్ కాదు ఇక్కడ, మేజర్గా డ్రోన్ అటాక్స్ చేస్తుంది. 100 డ్రోన్స్ని పంపిస్తుంది. అంటే ఒక్క మిజైల్ని తయారు చేసే ఖర్చుతో కొన్ని 100,000 డ్రోన్స్ని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ భారీ నష్టాన్ని, ఒక మిజైల్ చేసే నష్టం కంటే మరింత గొప్ప నష్టాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. అండ్ నౌ రష్యా ఈజ్ ఫాలోయింగ్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఇరాన్ అనేది కనపడుతుంది. యుద్ధంలో అసిమెట్రిక్ వార్ఫేర్ని కొనసాగిస్తుంది. ఎందుకు అలా చెప్పగలుగుతున్నామంటే, ఒకటి నంబర్ ఆఫ్ డ్రోన్స్ని ప్రయోగించడం, రోజుకి 660 డ్రోన్స్ ఈ ఒక్క అటాక్లో ప్రయోగించిందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే థౌజండ్స్ ఆఫ్ డ్రోన్స్ ప్రతిరోజు ప్రయోగిస్తుంది. అండ్ మేజర్గా ఏమున్నాయి వీళ్ళ టార్గెట్స్? చమురు నిల్వ కేంద్రాలు, ఆయిల్ స్టోర్స్ అండ్ ఇంధన డిపోలు, అట్ ద సేమ్ టైం రాడార్ సిస్టమ్స్, రవాణా మార్గాలు అంటే రోడ్ అండ్ ట్రైన్ కనెక్టివిటీస్ అండ్ ఎయిర్పోర్ట్స్ మీద దాడులు చేయడం ద్వారా ఎయిర్వేస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పూర్తిగా ధ్వంసం చేయడం అండ్ సైనిక స్థావరాలు, వీటిని టార్గెట్గా చేసుకుంటుంది. సిమిలారిటీస్ మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా క్రిమియాలో ఈ దాడులు జరుగుతుంది. మేజర్గా ఉక్రెయిన్ వరుసగా వందలాది డ్రోన్స్తో రష్యా ఆక్రమిత క్రిమియా ప్రాంతం మీద ఈ దాడులు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వాటితో పాటు ఇప్పుడు రష్యా కూడా ఇలాంటి ప్రతీకార దాడులకు పాల్పడుతుంది. డ్రోన్స్, కొన్నిసార్లు క్షిపణులు ఉపయోగిస్తోంది, గైడెడ్ బాంబ్స్తో కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా జూమి, జపోరియా, అలాగే ఖరిక్ ప్రాంతాల్లో కొంతమంది పౌరులు కూడా మరణించారు, చాలామంది గాయపడ్డట్లుగా కూడా తెలుస్తుంది, అంటే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ ఉక్రెయిన్ అప్డేట్ అయినట్లు కనపడుతుంది. వాళ్ళ స్ట్రాటజీ మారింది అండ్ మరింత లాంగ్ రేంజ్ డ్రోన్స్ని తయారు చేసుకుంటున్నారు. లాంగ్ టర్మ్ ప్లాన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ మేజర్గా రష్యాకి సంబంధించిన ఆయుధ కర్మాగారాలని, వాళ్ళ ఆయిల్ స్టోర్స్ని, వాళ్ళకి సంబంధించినటువంటి మరిన్ని సైనిక స్థావరాలని, ఎయిర్పోర్ట్స్ని ధ్వంసం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ వార్ మరింత తీవ్రంగా ఉండబోతుంది. ఒక్క రోజులో సుమారుగా 1000కి పైగా డ్రోన్స్ని ఉక్రెయిన్ ప్రయోగిస్తే, మరోవైపు అదే స్థాయిలో చాలా వరకు డ్రోన్స్ని, సుమారుగా ఈ 660 డ్రోన్స్లో 650కి పైగా ప్రయోగించినటువంటి డ్రోన్స్లో సుమారుగా 500కు పైగా డ్రోన్స్ని మేము కూల్చేసామంటూ ఇప్పుడు రష్యా చెప్తోంది. అలాంగ్ విత్ దట్ సుమారుగా 300-400 డ్రోన్స్ని తిరిగి రష్యా కూడా ప్రయోగించడం అండ్ కొన్ని మిజైల్స్ని కూడా ప్రయోగించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇరు దేశాలు చాలా తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ కూడా రష్యా సైతం ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయే పరిస్థితి ఓ పక్క కనిపిస్తోంది. సో మీకేమనిపిస్తుంది? ఈ వార్ స్ట్రాటజీ చేంజెస్ మీకు కనిపిస్తున్నాయా? అండ్ ఇరు దేశాలు నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరి గతంలో పీస్ డీల్ నేను కుదురుతున్నాను అని చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు తన పని తాను చూసుకోవడానికే సరిపోతుంది ఇరాన్తో యుద్ధం తర్వాత. ఈ నేపథ్యంలో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ మరొకసారి పతాక స్థాయికి చేరుతోంది. ఒకరి మీద ఒకరు దాడుల తీవ్రత పెరుగుతోంది. పూర్తి స్థాయి యుద్ధం ఇక్కడ మనకు కనిపిస్తోంది.
కాకపోతే ఈ విషయంలో మరి యుఎస్ జోక్యం చేసుకునే అవకాశాలు త్వరలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇరాన్తో ఇప్పుడు కొంతవరకు డీల్ సెట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్కి సంబంధించి యుఎస్ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది ఈ యుద్ధం జరుగుతున్నటువంటి తీరు చూస్తుంటే? మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. మరొకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మరింత క్లియర్గా. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU